అనాది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్య నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం भारत माता की जय श्री राम जय श्री राम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारम्भाम् रमणाचार्य मध्यमाम् सत्यानन्द ऋषि पर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। गुरुभ्यो नमः। వేదికపై ఉన్నటువంటి స్వామీజీలకి అందరికీ సహృదయపూర్వక నమస్సులు। అలాగే దేశపతి గారికి రాజేశ్వరమ్మ గారికి మిగతా అమ్మగారులందరికీ కూడా సహృదయక పూర్వక నమస్సులు। ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని చెప్పేసి సహృదయంతో ఆత్మవంతుని ప్రార్థిస్తాను। ఈ రోజున షాగి రమేష్ గారు ఇంతకుముందే గుర్తు చేశారు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షక సమితి అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి దాంట్లో భాగంగా మనందరినీ ఇక్కడ ఉపస్థితులు చేయడం జరిగింది। దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే పేరులోనే ఉంది, ధర్మ పరిరక్షణ సమితి అని। మనకు పెద్దలు చెబుతూనే ఉన్నారు, ధర్మో రక్షతి రక్షితః। ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని ఎప్పుడు పెద్దలు గుర్తు చేస్తూనే ఉంటారు। అయినప్పటికీ కూడా ఆ ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ధర్మము ఆపదలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరికీ, ప్రతి ఒక్కరిది। ఇవాళ అలాంటి విషయాన్ని మన దేశంలో మన హిందువులకి అందరికీ కూడా దాన్ని మనం సంరక్షించుకోవాలి అని చెప్పి ఇలా ఒక సంస్థగానో ఓ గురువు గారు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని అంటే మన ధర్మం ఏ స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి। ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ వచ్చింది। ఎందుకు అనంటే అలాంటి స్థితి మన దేశం దిగజారిపోయింది। అలాంటి స్థితికి మనందరికీ కూడా ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎన్నో మనం శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మనం చదువుకుంటున్నాం। గురువులు మనకు ఎంతో గొప్పనటువంటి విద్యను అందిస్తూ ఉన్నారు। చాలా మంది చెబుతూ ఉంటారు ఏంటి అంటే హిందువులు మనం ఏం నేర్చుకున్నాం అంటే చాలా గొప్పనటువంటి విషయం అందరూ చెప్తూ ఉంటారు దాన్ని మనం అలవాటు పడిపోయాం బాగా। అహింసో పరమో ధర్మము అని చెప్పేసి, అంటే అహింసనే పరమ ధర్మము అని। ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే కూడా ఏం చెప్తారు, అహింసతోనే వచ్చింది అని చెప్తారు। అది ఎంత అవాస్తవమో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు। అయినప్పటికీ ఇప్పటికీ కూడా అహింసో పరమో ధర్మః
అహింసే పరమ ధర్మము అనేటువంటి విషయాన్ని మన హిందువులకి బాగా నూరిపోస్తారు. అది విని 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 మనం ఏం చేస్తున్నామంటే మన పక్కన ఇబ్బంది జరిగినా, మన పక్కన ఉండేటువంటి ఒక హిందువు బాధపడుతున్నా, మన పక్కన ఉండేటువంటి ఒక దేవాలయానికి ఆపదొచ్చినా, మనకు ధర్మానికి ఆపదొచ్చినా కూడా అహింసో పరమో ధర్మ అని ప్రశాంతంగా కూర్చునేటువంటి ఒక స్థితికి వాళ్ళు మనందరూ వచ్చేసారు. ఆ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఆ పదం ఏదైతే ఉందో మనకు కేవలం మొదటి ఒక పాదం మాత్రమే, సగం మాత్రమే చెప్పి వదిలేస్తారు. మనకు ఎంత అవసరం అంత చెప్పి వదిలేస్తారు. దాని తర్వాత పూర్తిగా ఏం చెప్పారు? అహింసో పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. ధర్మానికి ఆపద కనుక వచ్చినట్లయితే దానికి ఎలా చెప్పాలి? అహింసతోనే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి దానికి అర్థమన్నమాట. కేవలం మనం మొదటి మాత్రమే నేర్చుకొని అహింసో పరమో ధర్మ అనేటువంటి విషయాన్ని మాత్రమే పాటిస్తూ ఇవాళ మనం ఎంతో సహనంగా ఉండడం నేర్చుకుంటున్నాం. మనకు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో అర్జునుడికి భగవద్గీత నేర్పించాడు, భగవద్గీత నేర్పించాడు. ఆ భగవద్గీత అనేటువంటిది అర్జునుడికి నేర్పించాడు. ఇవాళ అలాంటి మన పవిత్రమైనటువంటి హిందువుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం సమాజానికి దూరం అయిపోయింది. ఆ భగవద్గీత ఎవరు చదవాలి అనేటువంటి ప్రశ్న వేసుకున్నట్లయితే చాలా మన ఆశ్రమాల్లో మన భక్తులు ఉంటారు, చాలా మంది వస్తుంటారు, ప్రవచనాలకి సంబంధాలకి విద్యాపానానికి వస్తుంటారు. అందరూ కూడా ఎలా ఉంటారంటే ఊరికి దూరం అయి చావుకు దగ్గరైనటువంటి వృద్ధులందరూ మా దగ్గర కూర్చుంటారు. దరిద్రమైనది అంటే వాళ్ళకి మేము ప్రవచనాలు సత్సంగా చెప్పుకుంటాం, వాళ్ళకి గీతను బోధిస్తూ ఉంటాం. ఆ గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఏ క్షణంలో చెప్పాడు అంటే నేను యుద్ధం చేయను. ఎందుకు చేయను అంటే నా ముందర ఉండేటువంటి ఒక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో నా కుటుంబీకులు, నా పెదనాయనలు, నా చిన్నాయనలు, నా తాతలు, నా తండ్రులు, నా బంధుగణం, వాళ్ళందరూ కూడా నా ముందర ఉంటే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను చంపి నేను రాజ్య సుఖాన్ని అనుభవించాలా, నాకు ఈ యుద్ధము వద్దు అని చెప్పేసి శాంతి వాటిని వదిలేసి చతికిల పడినటువంటి సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడు. ఆ భగవద్గీత బోధించిన తర్వాత అర్జునుడు లేచి నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో గెలిచాడు. అంటే భగవద్గీత దేనికోసం బోధించాడు? నేను ముక్కు మూసుకొని కూర్చో, తపస్సు చేయి, ధ్యానం చేయని కూర్చోమని చెప్పాడు. లే లే, నిలబడు, యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. ఈ ధర్మంలో నీ క్షత్ర ధర్మము, క్షత్రియుడు నువ్వు కాబట్టి నీవు ధర్మానికి ఆపద కలిగినప్పుడు ధర్మాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని చంపితే నీకు వచ్చేది పాపం కాదు అని చెప్పేసి ఆయన బోధించాడు. ఆ భగవద్గీత బోధించిన తర్వాత అర్జునుడు నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచాడు, ధర్మాన్ని కాపాడాడు. అలాంటి ఉత్తమమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి భగవద్గీతను ఇవాళ ఎవరు చదువుతున్నారు? వృద్ధులు చదువుతున్నారు. ఎవరి ఇళ్ళలో కూడా మన భగవద్గీత లేదు, భగవద్గీతను చదివేవారు లేదు. అది ఎవరు చదవాలంటే కేవలం భగవద్గీత అనేటువంటిది భక్తికి సంబంధించినటువంటిది అని ఒక అపోహ సమాజంలోకి వెళ్ళిపోయింది. ఈ పద్ధతిన తీసుకున్నట్లయితే గీత ఎవరు చదవాలి? జీవితంలో గెలవాలనుకునేవాడు చదవాలి, సమాజంలో నేను ముందుండాలనుకునేవాడు చదవాలి, సమాజోద్ధరణకు కావాలి అనుకునేవాడు చదవాలి, నేను ధర్మాన్ని రక్షించాలి అనుకునేవాడు చదవాలి. అంటే యువత చదవాల్సినటువంటి ఒక భగవద్గీత ఇవాళ వృద్ధుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే మన ధర్మానికి ఏదైతే మూలమో, ఏదైతే అవసరమో దాన్ని పక్కన పెట్టేశాం. ఏదైతే అనవసరమో దాన్ని పట్టుకు తిరుగుతున్నాం, నెత్తి నెట్టించుకుంటున్నాం. ఇవాళ మన సంస్కృతిలో జరుపుకునేటువంటి యొక్క పండుగలు అనేకంగా జరుపుకుంటాం. ఏ ఒక్క పండుగకి కూడా విలువ లేదు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎంతగా దెబ్బతిన్నాయి అంటే మన పండుగ ఏంటో, మన పద్ధతి ఏమిటో, మన సంస్కృతి ఏమిటో, మన సంస్కారం ఏమిటో మరిచిపోయే స్థితికి వాళ్ళు వచ్చారు. ఏ తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి రామాయణం
చెప్పట్లేదు. ఏ తల్లిదండ్రి కూడా, ఏ అమ్మమ్మ కూడా, ఏ తాతయ్య కూడా భారతం చెప్పట్లేదు. ఏ తల్లి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చందనాలను చూపిస్తూ పాటలు పాడుతూ ముద్దలు పెట్టట్లేదు. కేవలం సెల్ ఫోన్ చూపిస్తూ తల్లి యొక్క బాధ్యతను కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. భగవంతుడు అంటే కేవలం దండం పెట్టుకోవడానికి, ఏదో పుణ్య వస్తువుని పూజ చేయడానికి కాదండి. భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు. రాముడిగా, కృష్ణుడిగా, పరశురాముడిగా, కూర్మావతారం ఎత్తాడు. ఇలాంటి అవతారాలన్నీ కూడా, ఈ దశావతారాలన్నీ కూడా ఏ సమయాల్లో ఎత్తాడు? నరసింహావతారం. నరసింహావతారం ఎత్తిన తర్వాత ఏం చేశాడు? ధర్మానికి ఆపద కలిగించినటువంటి హిరణ్యకశిపుని ఏం చేశాడు? వధించాడు. శ్రీరామచంద్ర అవతారంలో శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? స్త్రీకి ఆపద కలిగించినటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ అయినటువంటి రావణాసురుడు ఏం చేశాడు? అంతమొందించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చేయకపోవచ్చు, ఆ యుద్ధాన్ని చేయించాడు పక్కనే ఉంది. ఆ యుద్ధం చేసే వ్యక్తికి రథసారథి అయ్యాడు. అలా మన దేవీ దేవతలను పూజించినప్పుడు వాళ్ళ యొక్క ఆ చరిత్రను కనుక చదివినట్లయితే భగవంతుడు కూడా భూమిపైన ఎందుకు అవతరించాడు అని అంటే కేవలం ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే. యథా యథాపి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో చెప్తున్నాడు. ఏ సమయాల్లో అయితే ధర్మానికి ఇబ్బంది వస్తుందో, ధర్మానికి ఆపద కలుగుతుందో ఆయా సమయంలో నేను ఉద్భవిస్తాను, నేను జన్మిస్తాను అంటున్నాడు. అంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసము భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? హింసను చెయ్యాలన్నా చేయొద్దన్నాడా? చెయ్యమన్నా. అలాంటి యొక్క మన ధర్మానికి మనకి వాళ్ళ ఇబ్బంది వస్తే ఇవాళ ఉండేటువంటి యువత ఎవరైతే ఉన్నారో మన ధర్మం అంటే ఏమిటి, మన సంస్కృతి అంటే ఏమిటి అనేటువంటి విషయాలకి ఎంతో దూరంగా ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, అమ్మమ్మలు తాతయ్యలందరూ కూడా టీవీలో కట్టుకుపోయారు. సీరియల్ వాళ్ళకు లోకం అయిపోయింది. ఇవాళ ఉండేటువంటి యువత అందరూ కూడా కేవలం సెల్ ఫోన్లతో మాత్రమే బ్రతుకుతున్నారు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కేవలం ఫోన్ ద్వారా వచ్చేటువంటి విషయమే వాళ్ళ మైండ్ లో కలిసి తప్పితే వాస్తవం ఏంటి అనేటువంటి తెలియదు. మన ధర్మం ఏంటో తెలియదు, రామాయణం ఏంటో తెలియదు, రాముడు ఎవరో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలియదు. మనము అయోధ్య పోయిన సంవత్సరం రాముని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. 500 సంవత్సరాలు పోరాడాం. 500 సంవత్సరాలు ఎవరితో ఎవరు పోరాడారు అంటే నా రాముడు అయోధ్యలోనే ఉంటాడు. రాముడు ఎక్కడ పుట్టాడు అంటే ఎవరిని అడిగినా చెప్తారు అయోధ్యలో పుట్టాడని. ఆ నిరూపించుకోవడం కోసం రాముడు అయోధ్యలో ఉంటాడు అని నిరూపించుకోవడం కోసం 500 సంవత్సరాలు పోరాడారు. 14 లక్షల మంది దానికి ఆవులైపోయారు. పోరాడింది ఎవరితో? మన దేశంలో ఉండేటువంటి వాళ్ళతో, మన హిందువులతో. ఎందుకు అనంటే ఆ ధర్మం ఏంటో వాడికి తెలియదు కాబట్టి, ఆ ధర్మం ఏంటో వాడికి అర్థమవ్వలేదు కాబట్టి మన దేశంలో ఉండే వాళ్ళతో, మన హిందువులతో మనమే పోరాడాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి హిందువులు ఎవరు అంటే కూడా ఇవాళ మీరు ఎవరు అనంటే అందరూ కూడా మీరు చెప్పుకుంటున్నారు. మీరెవరు అనంటే కాపు అంటారు, కమ్మ అంటారు, నీ గౌడు అంటారు, మాటగా ఇలా పేరుతో మనం విడిపోతున్నాం. హిందూ అంటే ఎవరు అంటే విష్ణు పురాణంలో ఒక శ్లోకం చెప్తారు. హిమాలయం సమారాభ్య యావతిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయాలను మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఈ మధ్యలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని హిందువులు అని పిలుస్తారు. అల్లాహ్ను పూజించేవాడు అవ్వచ్చు, యేసును పూజించేవాడు అవ్వచ్చు, ఈ స్థలంలో
ప్రదేశంలో జీవించుకున్నట్టయితే వాడు హిందువే. కానీ వాళ్ళ ఎవరి స్వార్థాల కోసమో ఈ హిందూ సమాజాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ కేవలం స్వలబ్ధి కోసము, కేవలం వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే పార్టీల పేరుతోని, కులాల పేరుతోని, పంథాల పేరుతోని ఎన్నో రకాలుగా విడగొడుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు ఈ దేశాన్ని విడగొడతాము అంటే మెజారిటీ మైనారిటీ అయ్యేంత వరకు విడగొడతారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏ స్థితిలో ఉంటాం? మన బ్రతుకులు ఏంటి అంటే మనము కేవలం అహింసో పరమో ధర్మ అని చేతులు ముడుచుకొని కూర్చున్న కారణంగా మనల్ని విడగొడుతున్నారు. పడగొట్టేంత వరకు విడగొడుతూనే ఉంటారు. చాలా ఊళ్ళలో ఏంటంటే దేవాలయాలు కూడా కులానికో దేవుని విభజించేశారు. కమ్మర్లకో దేవుడు ఉంటుంది, కుమ్మరులకో దేవుడు ఉంటుంది, మానవులకో దేవుడు ఉంటుంది, మాధ్యమాలకో దేవుడు ఉంటుంది. దేవుళ్ళను కూడా విభజించేశారు. అంటే మనిషి ఏ స్థాయికి వెళ్ళాడు పెద్దలు చెప్తుంటారు. ఒక నాటకం చెప్తున్నారు, ఏమండి పూర్వానికి ఇప్పటికీ సమాజం ఏ స్థితిలో ఉంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు మాట, అయ్యా వాళ్ళు పూర్వము ధర్మబద్ధంగా వెతికారు మనుషులు, ఇప్పుడు అధర్మబద్ధంగా వెతుకుతున్నారు. దానికి ఒకటే ఉదాహరణ, ఎక్కడైనా బయటకు వెళ్తే, ఎక్కడైనా కిరాణా కొట్టుకు వెళ్తే ఏమయ్యా తూకం ఎటో పోతుంది అని ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పేవారంట, నేను పిల్లల గడవాన్ని, నేను అలాంటి తప్పు చేయను అని చెప్పేవారంట. అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే ఏమయ్యా తూకం ఎటో పోతుందంటే నేను పిల్లల గడవాన్ని, అది చేయకపోతే ఎట్లా బ్రతుకుతానయ్యా అని చెప్తున్నారంట. అంటే ధర్మం అనేటువంటిది ఏ స్థితికి దిగజారిపోయింది అని పెద్ద ఉదాహరణ చెప్తున్నారు. ఇవాళ అందరం కూడా మన భక్తులు ఎంతో మంది దీక్షలు తీసుకుంటాం. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటాం, వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటున్నాం, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాం. 41 రోజులు ఘనంగా పాటలు పాడతారు, ఘనంగా విభూతులు పూసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, వస్త్రాలు కట్టుకుంటారు. ఇక ఈ 41 రోజుల పాటగా వాళ్ళను మించినటువంటి దేవుడే లేడు అన్నంత గొప్పగా బతుకు చూపిస్తారు. 42వ రోజున అదే అయ్యప్ప స్వామి గుడికి ఏదైనా ఆపదొస్తేనో, అదే ఆంజనేయ స్వామి గుడికి ఏదైనా ఆపదొస్తేనో ఎప్పుడు కూడా వచ్చి నిలబడట్లేదు. దేనికోసం నేర్పించా? ఎందుకోసం నేర్చుకుంటున్నావు? ఏ నేర్చుకుంటున్నావు నువ్వు? మనము ఏ స్థానంలో అయితే నిలబడి ఉన్నామో, ఎక్కడైతే ఉన్నామో, కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రాంగణంలో మనం నిలబడి ఉన్నాము. కొండగట్టు అంటే ఎంతో గొప్ప ప్రాముఖ్యత. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఒక కొండగట్టు. ఇవాళ వర్షం పడింది, ఇవాళ వెళ్ళి కనుక మనం కొండపైన గంట సేపు ప్రశాంతంగా కూర్చోగలుగుతామా? చెప్పండి, కూర్చోగలుగుతామా? ఏమన్నా కూర్చోగలుగుతామా? ఎందుకు కూర్చోలేం? ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎంతమంది దీక్ష తీసుకున్నారు ఇక్కడ? ఎంతమంది ఆంజనేయ స్వామి గుండెలో డబ్బులు వేస్తారు? వేరేగా వేసారా? వేరేగా ఎంతమంది వేశారు? మీ డబ్బు ఎక్కడికి పోయింది? మూత్రం పోయడానికి బాత్రూమ్ లేవు. ఎలాంటి స్థితి? నేను దీక్ష తీసుకునేటువంటి నా ఆంజనేయ స్వామి గుడి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది. ఎవరి సొమ్ము? నేను వేరే డబ్బులు, నువ్వు వేరేగా. మరి ఎక్కడికి పోతున్నాయని ఎవరు తింటున్నాడు? అడిగే ధైర్యం మనం లేదా? అడగలేరా? అడగలేరా? ఎవరైనా ప్రశ్నించారా? ఎవరైనా అడిగారా? 2 సంవత్సరాల క్రితము పాదయాత్ర చేస్తూ నడకదారిన బయటెక్కాను. ఎంత బాధేసిందంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నడుస్తున్నది కాదండి, నా ఆంజనేయ స్వామి, నా కొండగట్టు ఆంజనేయ స్వామి ఇంత గొప్ప దేవాలయము ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉందా అని బాధేసింది.
మనం ప్రతి సంవత్సరము మా కులదైవం అని, నా ఇంటి దైవం అని ఎంతో మంది పండుగలు పెడుతున్నారు, మొక్కులు పెట్టుకుంటున్నారు. వందలు, వేలు, లక్షలు మన స్థాయికి తగ్గట్టుగా ఎంతో డబ్బులు ముందులో వేస్తున్నాం. అదే ఆంజనేయ స్వామి ఏ స్థితిలో ఉన్నాడు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఎవరైనా అడిగారా? అడగండి. దయచేసి కొండగట్టున్నటువంటి ప్రతి ఒక్కరు అడగండి. నేను ఈ ఉండిలో డబ్బు వేశాను, మా ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నావు, ఇంత దారుణమైన స్థితిలో ఎందుకు ఉంది అని అడిగి చూడండి. అడుగుతామా? అడగవచ్చు. మనకు చేత కాదు, మనకు ధైర్యం లేదు, మనకు అవసరం లేదు. మనం దీక్ష తీసుకుంటాం, దండం పెట్టుకుంటాం, పొడు దండం పెడతాం, ఏమైనా చేస్తాం. అదే ఆంజనేయ స్వామి ఎంత దరిద్రంగా ఉన్నా నాకు అక్కర్లేదు. ఇది మనకి బాగా స్థితి. ఏమి అడుగుతారా? అడుగుతారా? ఆ ధైర్యం ఉందా? అడిగే సత్తా ఉందా? అడగండి, ప్రశ్నించండి. ఇలాంటి స్థితి లేని కారణంగా మనం పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఒక చిన్న ఇబ్బంది పడ్డాం. చిన్న ఇబ్బంది, చాలా పెద్ద ఇబ్బంది. ఏడుకొండలవాడు, మనం ఇక్కడికి వెళ్ళిపోతుంటాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాంటి ఏడుకొండలను కూడా పవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేశారా లేదా? అందరి చేత మాంసాన్ని తినిపించాడు. అవునా? శ్రీశైలం మల్లన్న దగ్గర ఏం చేశారు? ప్రసాదాన్ని కలిపి చేశారు. ఎవరైనా ప్రశ్నించారా? కాబట్టి మనకు ఇలాంటి ధైర్యం లేని కారణంగా, మన లోపల ఆ భయం ఉన్న కారణంగా, మనం కలిసికట్టుగా లేని కారణంగా మన ధర్మాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ సాయిబాబా దేవాలయం ముందుకు వచ్చింది. సాయిబాబా దేవాలయం పేరుతో కోట్ల కోట్లు ఉన్నాయి. మనకు అయోధ్య వెళ్ళిన సమయంలో సాయిబాబా షిరిడీకి వెళ్ళి అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ వాళ్ళు డొనేషన్ అయ్యారు, అడిగితే ఇవ్వమన్నారు. అదే షిరిడి సంస్థానము మహారాష్ట్ర ప్రభుత్వానికి 30 కోట్ల పైసలకు డొనేషన్ ఇచ్చింది. దేనికోసమో తెలుసా? మసీదుల డెవలప్మెంట్ కోసం. అంటే ఇక్కడ సాయిబాబా ముందు వాళ్ళు చాలా మంది ఉంటారు, రూపాయి జమేంతా చేసే వాళ్ళు ఉంటారు. అంటే మన ధర్మం ఏంటి, మన శాస్త్రం ఏంటి, మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు తెలియనటువంటి స్థితిలో మనందరం ఉన్నాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటామో, మనం ధర్మాన్ని అర్థం చేసుకుంటామో, అప్పటి వరకు మనం ఇబ్బందుల్లో ఉంటాం. ఎప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటామో అప్పుడు మన ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా షాలిని రమేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఇంతమంది సాధకుల్ని వాళ్ళ గొప్పటువంటి వ్యక్తులు తీసుకొచ్చినందుకు మనము ఈ మంచి మాటని విని ఆచరించి ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నం అందరూ కూడా చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.